హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము చెక్ డ్యామ్ దగ్గర చేపలకైతే వచ్చాము. దోమతెరతో చేపలు పడుతున్నాము. ఈ వర్షాలు కురిసిన వానలకి చెక్ డ్యామ్లో నీళ్లు ఫుల్ అయిపోయి కింద పారుతున్నాయి. ఆ డ్యామ్లో కిందనే దాంట్లో అయితే పక్కిలు ఉన్నాయి. ఆ చేపలు పట్టడానికి మేమైతే దోమతెర ఎత్తుకొని వెళ్ళిపోయాము. నేను ఇంకొక ముగ్గురు ఫ్రెండ్స్ కలుసుకొని పడుతూ ఉంటే మిస్కమ్యూనికేషన్ వల్ల కొంతమంది పైకి లేపేస్తూ ఉన్నారు, కొంతమంది కిందకి పడుతూ ఉన్నారు. కొన్ని చేపలు అయితే దొరుకుతున్నాయి, కొన్ని చేపలు అయితే దొరకట్లేదు. ఫైనల్గా మాకు దొరికాయి మీరు చూడాలనుకుంటే లాస్ట్ వచ్చాను అమ్ముడికి. దీంట్లో ఒక కామెడీ ఏంటంటే ఒకడైతే పైకి లేపేస్తూ ఉన్నారు, ఒక సైడ్ అయితే కిందకి పెట్టేస్తూ ఉన్నారు. నేనైతే నీళ్ళలోకి దిగలేదు ఫ్రెండ్స్, పైన నుంచి వీడియో తీసుకుంటున్నాను. నాకు అంటే ఏనుగు జలాలంటే చాలా భయం. అందుకని నేను పైన నిలబడి మా ఫ్రెండ్స్కి గైడెన్స్ చేస్తున్నాను. ఇలా పట్టనని వాళ్ళు ఏమంటే నువ్వు వచ్చి కింద పట్టవచ్చు కదా, మాకు చెప్పకపోతే అని చెప్పి నన్ను తింటా ఉన్నారు. అలా అయితే పట్టుకుంటా లాస్ట్కి వచ్చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూడండి ఎన్ని చేపలు పడ్డాయో. ఒక్కటంటే ఒక్క చేప కూడా పడలే, అన్ని జిలేబులు సన్న చేపలే పడ్డాయి. మీకైతే ఈ వీడియో నచ్చిందో లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చేపలు పడితే ఒక్క చేప పడుతుంది అనుకుంటే అది కూడా లేదు. అన్నీ చిన్న జిలేబీ పిల్లలు, అక్కడక్కడ ఒక చిన్న పత్తి పిల్లలు. దీంట్లో మా ప్లస్ పాయింట్ ఏంటంటే ఒక ఏనుగలకు కూడా ఎవరికి అతుక్కోలేదు. చూడండి ఫ్రెండ్స్, ఎంత చిన్న చేపలు పడ్డాయి. మీకు ఇలాంటి అనుభవం ఎప్పుడైనా ఎదురైంది?